నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాచారం, నాథర్గూల్, మహీంద్రా హిల్స్తో పాటుగా పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ శ్రీ మల్కా కొమరయ్య గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న పల్లవి ఇంజనీరింగ్ కళాశాల ఏఐసిటిఈ ద్వారా అనుమతి పొంది జేఎన్టీయూ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ కళాశాల నాగోల్లో ఉంది. ఈ కాలేజ్ ISO 9001-2015, 14001-2015 సర్టిఫైడ్ పొందిన సంస్థ. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కెరీర్స్ 360 ద్వారా జరిపిన సర్వేలో సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా AAA రేట్ని పొంది ఉంది. మరిన్ని వివరాలను పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ప్రొఫెసర్ CSE శ్రీదేవి కడియాల మరియు ప్రొఫెసర్ ECE డిపార్ట్మెంట్ అండ్ అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ ఏ వెంకటరమణ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే వెంకటరమణ గారు. నమస్కారం అండి. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. సో ముందుగా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే PEC గురించి ఒకసారి పూర్తి వివరాలు మీరు వివరించండి. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మల్లీ నోన్ యాజ్ నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇది 2009లో డెవలప్ అయింది. అప్రూవ్డ్ బై AICTE న్యూ ఢిల్లీ అండ్ అఫిలియేటెడ్ టు JNTU యూనివర్సిటీ అండి. అండ్ ఇది ఒక ప్రీమియం టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ వాజ్ రేటెడ్ యాజ్ ఎ AAA సర్టిఫికేట్ బై ద సౌత్ ఇండియా యాజ్ అ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా కెరీర్ 360 వాళ్ళు మాకు ఇచ్చారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మేనేజ్డ్ బై పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ మల్కా కొమరయ్య గారు. మాకు పల్లవి మోడల్ స్కూల్స్ అని బోన్పల్లిలో ఫస్ట్ 25 years బ్యాక్ సార్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ దట్ 8 branches మాకు ఉన్నాయి. అండ్ DPSని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. వీ హ్యావ్ 3 branches. పల్లవి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ని సార్ హ్యాండ్ అవుట్ చేసుకున్నది 2018లో హ్యాండ్ అవుట్ చేసుకున్నారు. అండ్ మెయిన్ మోటో వచ్చేసి సార్ది హీ వాంట్ టు గివ్ ద బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ అనమాట. అండ్ ఇన్ దిస్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ వీ హ్యావ్ మెయిన్లీ 2 courses. ఒకటి వచ్చేసి బీటెక్ అండ్ ఒకటి వచ్చేసి డిప్లొమా కోర్సెస్. ఇన్ ద బీటెక్ వీ హ్యావ్ మెయిన్లీ 6 branches. బీటెక్ ఇన్ ECE, బీటెక్ ఇన్ CSE, బీటెక్ ఇన్ EEE అండ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అండ్ వీ హ్యావ్ 2 emerging courses ఇన్ ద CSE లో డేటా సైన్స్ ఒకటి అండ్ CSEలో సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ 4 courses ఇన్ డిప్లొమో ఇన్ సివిల్, డిప్లొమో ఇన్ EEE, డిప్లొమో ఇన్ మెకానికల్ అండ్ డిప్లొమో ఇన్ CSE. ఓకే వెంకటరమణ గారు, ఇంకా Y1 ఇంజనీరింగ్ని ఏ విధంగా ఎంచుకోవాలి? సో వై వీఆర్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్ అన్నప్పుడు లాట్ ఆఫ్ రీజన్స్ అండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మెనీ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి మనకు. సో సక్సెస్ రేషియో అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్కు డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్కి వచ్చేసరికి ఏదైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ టెక్నికల్ పర్సన్, ఇంజనీరింగ్ పర్సన్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో లైక్ DRDOలో కానీ ఇస్రోలో కానీ అలాంటి వాటిల్లో కూడా జాబ్ చేయడానికి ఇంజనీరింగ్ స్ట్రీమ్ని ప్రిపేర్ చేసినంతగా నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్ని ప్రిపేర్ చేయడం జరగదు, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ని. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ పరంగా చూసుకున్నా కానీ, జాబ్ ఓరియంటెడ్ పరంగా చూసుకున్నా కానీ, లేదంటే పబ్లిక్ పరంగా చూసుకున్నా కానీ, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ పరంగా చూసుకున్నా కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసినట్టుగా నార్మల్ క్యాండిడేట్ని ప్రిపేర్ చేయరు. ఎందుకంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి అనలిటికల్ థింకింగ్ కానీ, లేదంటే అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ కానీ, లేదంటే ఎవ్రీథింగ్ అనేది నార్మల్ కంపేర్ టు నాన్ టెక్నికల్ స్టూడెంట్తో కంపేర్ చేస్తే టెక్నికల్ స్టూడెంట్కు చాలా ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే శ్రీదేవి గారు, మామూలుగా మీరు ఇప్పుడు చెప్పారు PEC వివరాలు చెప్పారు. సో PECలో మిగతా కాలేజ్తో కంపేర్ చేసినప్పుడు ప్రత్యేకతలు ఏంటి PEC? యాక్చువల్గా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి సిటీ నియర్గా ఉందండి. సో దట్ మెయిన్లీ సిటీకి నియర్గా ఉండేది ఏంటంటే ఇప్పుడు 40 kilometers 50 kilometers ట్రావెల్ చేసి పిల్లలు మార్నింగ్ ఒక 2 hours బిఫోర్ ట్రావెల్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చాక 2 hours దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్టడీ. ఇది సిటీకి నియర్గా ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ ఫ్యూచర్. అండ్ వచ్చేసి వీ హ్యావ్ డిజిటల్ యాక్సెస్ లైబ్రరీ. దీనివల్ల ఏంటి అంటే స్టూడెంట్స్ దే కెన్ ఈజీలీ రిమోట్ యాక్సెస్ లాగా ఉంటుంది, ఫ్రీ ఆన్ హ్యాండ్ అనమాట. దే కెన్ స్టడీ ద బుక్స్, నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్, దే కెన్ స్టడీ ఆర్టికల్స్, IEEE జనరల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి మ్యాగజైన్స్ కానీ, ఏమైనా పేపర్ పబ్లిష్ చేయాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దే కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద డిజిటల్ లైబ్రరీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మాది ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే 3rd year బీటెక్కి వచ్చే లోపల వాళ్ళకు ఇండస్ట్రియల్ యాజ్ అ మెయిన్ కాంపోనెంట్గా వి విల్ బి టేకింగ్
ద స్టూడెంట్స్ టు ద ఇండస్ట్రీస్. వాళ్ళకి తెలుస్తుంది అసలు ఇండస్ట్రీలో వర్క్ ఎలా జరుగుతుంది, మనం ఏ విధంగా జాబ్ చేయాలి అన్నది కూడా దే విల్ బీ హ్యావింగ్ అన్ ఐడియా ఇన్ ద ఇండస్ట్రీ ఓరియంటెడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ ఒరాకిల్ అకాడమీ అండి, అండ్ డెల్ ఈఎంసీ కొలాబరేషన్ ఉంది. సో ద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ GRIET నియర్లీ 100 స్టూడెంట్స్ వరకు దే విల్ టేక్ ఓవర్ అండ్ దే విల్ కండక్ట్ అండ్ గివ్ ట్రైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద స్టూడెంట్స్. ఆఫ్టర్ ఫినిష్ ఆఫ్ ద ట్రైనింగ్ దే విల్ కండక్ట్ అన్ ఎగ్జామినేషన్ అండ్ దే విల్ గివ్ సర్టిఫికేషన్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఆఫ్ IIT రిమోట్ సెంటర్స్ ఉన్నాయి, IIT మెడ్రాస్ అండ్ IIT బాంబే. దీనివల్ల ఏమవుతుందంటే IIT ప్రొఫెషనల్స్ దే విల్ టేక్ వర్చువల్ క్లాసెస్, వర్చువల్ FDP ప్రోగ్రామ్స్ జరుగుతాయి. నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్, ఫ్యాకల్టీ కూడా దే కెన్ లిజన్, అంటే ప్రెజెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద IIT ప్రొఫెషనల్స్ క్లాసెస్ తీసుకుంటారు. దానివల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో అండ్ ఆల్సో వీఆర్ ఎమర్జ్డ్ విత్ ద ISROలో ఏమవుతుందంటే దే విల్ బి టేకింగ్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్. ఈ ఆన్లైన్ క్లాసెస్లో శాటిలైట్ గురించి, జియో ఇన్ఫర్మాటిక్స్ గురించి కూడా చెప్తారు. సో ఇవన్నీ కూడా బెస్ట్. అండ్ మేము ఫ్యూచర్లో కూడా కెరీర్ గైడెన్స్, కోడింగ్ క్లాసెస్ కూడా తీసుకోవాలనుకుంటున్నాము. ఇన్ ద ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ కోడింగ్ సెంటర్స్. సో దట్ కోడింగ్ సెంటర్స్ వల్ల ఏమవుతుంది అంటే 4th ఇయర్ వచ్చే లోపల వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కోడింగ్ క్లాసెస్ అనేవి మా ఇన్స్టిట్యూట్లోనే మేము నేర్పించి పంపిస్తాము. సో దట్ వాళ్ళకి జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. యాక్సెసింగ్ విల్ బి వెరీ మోర్ ఈజీ ఇన్ అవర్ కాలేజ్. ఓకే. అలాగే వెంకటరమణ గారు, మామూలుగా అయితే ఇంటర్ కంప్లీట్ అయ్యాక పిల్లలకి ఇంజనీరింగ్ చేయాలని చాలామందికి ఒక డ్రీమ్ కానీ గోల్స్ కానీ ఉంటాయి, కానీ అందులో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ స్ట్రీమ్ బాగుంటుంది అని ఎంచుకోవడం అనేది ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏ విధంగా ఎంచుకోవాలంటారు? సో మనం ఈ బ్రాంచ్ బెటరు, ఆ బ్రాంచ్ బెటరు, ఇంజనీరింగ్లో చాలా బ్రాంచెస్ ఉంటాయండి. ఈ బ్రాంచ్ బెటరు, ఆ బ్రాంచ్ బెటర్ అని మనం ఏం చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఏం చేయాలి అంటే మనకు ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఏ బ్రాంచెస్లో ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ తీసుకోవాలి. ఆ రివ్యూ అనేది మేబీ సీనియర్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా తీసుకోవచ్చు. ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఇక్కడ అవైలబుల్ ఉన్నటువంటి ఎక్కడ రిసోర్స్ సెంటర్స్ ఉన్నా కానీ ఆ సెంటర్స్ నుంచి అతను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈసీ స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ISRO, DRDO. ఎలక్ట్రికల్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ ఇన్ ద NTPC, థర్మల్ అండ్ ONGC లైక్ దిస్. సో సివిల్ పీపుల్ ఉన్నారు, సివిల్ పీపుల్ వచ్చేసి OIL, IOCL. మెకానికల్ వచ్చేసి NTPC అగైన్, GAIL. సో మెనీ రిపీటెడ్ కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ ది స్టూడెంట్స్. సో స్టూడెంట్ అనేది ఏ ఏరియా ఇంట్రెస్ట్ ఉన్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడ బాగున్నాయి, అతనికి ఆ ఆపర్చునిటీస్కి ఇతను సూట్ అవుతాడా లేదా, ఇతని ఆలోచన విధానానికి ఆ జాబ్స్ అనేవి సూట్ అవుతాయా లేవా అనేది 1-2 సార్లు రివ్యూ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బ్రాంచ్ తీసుకో, ఆ బ్రాంచ్ తీసుకో అని చెప్పేసి స్టూడెంట్స్ని ఫోర్స్ చేస్తుండ్రు. అది 100% రాంగ్ అండి. ఆ విధంగా అట్లా చేయకూడదు. పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఈ కోర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది, స్టూడెంట్కు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతని ఐడియాస్కు ఏది సూట్ అవుతుందని చెప్పేసి అన్ని ఆపర్చునిటీస్ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతని ఐడియాస్కు ఏది సూట్ అవుతుందని చెప్పేసి స్టూడెంట్ డిసైడ్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఈసీఈ తీసుకున్నా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ తీసుకున్నా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీర్ తీసుకున్నా ఉన్నాయి, CSE తీసుకున్నా ఉన్నాయి. కంపేర్ టు ఆల్ అదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువనే అండి. దాని తర్వాత మెకానికల్, దాని తర్వాత సివిల్ అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు. కానీ మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది ఆ ఏరియాకు సూట్ అవుతాడా లేదా అనేది స్టూడెంట్ డిసైడ్ అయితే మంచిది మేడం. రైట్. అంటే మనం చాయిస్ మాత్రం కంప్లీట్ గా మనం ఇవ్వకుండా ఒక సజెషన్ అయితే ఇవ్వాలి, చాయిస్ కంప్లీట్ గా స్టూడెంట్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేమి జాబ్స్ ఉంటాయని చెప్పగలుగుతాం కానీ స్టూడెంట్ మాత్రం డిసైడ్ కావాలి మేడం, అతని నాలెడ్జ్కి అది సూట్ అవుతుందా లేదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కూడా చూసుకోవాలి మేడం. అంటే కోర్స్ అయిపోగానే జాబ్ కావాలియా, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడా, అతని రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి. అలాగే శ్రీదేవి గారు, అంటే మామూలుగా స్టడీస్ ఎలా ఉంటాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయా, ఇవన్నీ పక్కన పెడితే చాలామంది పేరెంట్స్ అమ్మాయిలకి అంటే ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, కాలేజ్లో భద్రత ఏ విధంగా ఉంటుంది అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఏ విధంగా ఉంటుంది పల్లవి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్? యాక్చువల్గా అండి కీపింగ్ మోర్ మెయిన్ గర్ల్స్ స్టూడెంట్స్ కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందు ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వగానే బాయ్స్ స్టూడెంట్స్కి వి విల్ మౌల్డ్ ద స్టూడెంట్స్, అంటే ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి గర్ల్స్ స్టూడెంట్స్కి అనేది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ గివ్ సమ్ సెల్ఫ్ డిఫెన్సెస్ క్లాసెస్ కూడా ఉంటుందన్నమాట. సెల్ఫ్ డిఫెన్సెస్ క్లాసెస్ విల్ బి గివెన్ టు ద
girls students also. And total our college, each and every floor, each and every classroom is with the CCTV surveillance. CCTVని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కొంతమంది మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో వీ విల్ హ్యావ్ డిసిప్లిన్ కమిటీ మెంబర్స్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో డిసిప్లిన్ కమిటీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు అసలు ఏం జరుగుతుంది కాలేజ్లో, అసలు గర్ల్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, నాట్ ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్, ఇద్దరిని కూడా అనలైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తే వీ కాంట్ టెల్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందని. ఏదైనా ప్రాబ్లం వస్తే వీ హ్యావ్ 2 cells ఉన్నాయి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అని, ఇంటర్నెట్ కాంప్లైన్స్ సెల్ అని. సో దట్ ఈ సెల్లో ఏమవుతుంది అంటే కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ కూడా మెంబర్స్గా ఉన్నారు. ఏదైనా గర్ల్ స్టూడెంట్స్కి ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా ఆ సెల్కి వచ్చి దే కెన్ అరైజ్ ద ఇష్యూ, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయండి అని వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ ద గర్ల్ స్టూడెంట్స్. ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ఎటువంటి పరిష్కారం అయితే ఇవ్వగలమో ఆ పరిష్కారం ఇచ్చి అది సాల్వ్ చేస్తాం. సో దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. సెక్యూరిటీ వైజ్ 100% ష్యూరిటీ ఉందండి. ఓకే. అలాగే వెంకటరమణ గారు, అంటే మనకి ఇంజనీరింగ్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాలేజ్లో హాస్టల్ సౌకర్యం ఏ విధంగా ఉంటుంది? సో మనకు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చేసి మనకు బాయ్స్కు యాజ్ వెల్ యాజ్ గర్ల్స్కు హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం. బాయ్స్కి వచ్చేసరికి మనకు విత్ ఇన్ ద క్యాంపస్లోనే హాస్టల్ ఉంది, సపరేట్ బిల్డింగు. గర్ల్స్కి వచ్చేసి మనకు హాస్టల్ వచ్చేసి నాగోల్లో ఉంది మేడం, సపరేటు. వాళ్ళకు గర్ల్స్కు ట్రాన్స్పోర్టేషన్ కూడా కాలేజ్ వాళ్ళే చూసుకుంటారు మేడం. నెక్స్ట్ ఈ బాయ్స్ హాస్టల్లో కానీ గర్ల్స్ హాస్టల్లో కానీ ఎలా ఉంటుందంటే ప్రొసీజరు, కాలేజ్ టైమింగ్ అయిపోగానే డైలీ 1 hour స్పోర్ట్స్ అవర్ ఉంటుందండి. దాని తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి 2 hours. సేమ్ ఇన్ ద మార్నింగ్ సెషన్ ఆల్సో సేమ్ 1 hour స్పోర్ట్స్ అవర్ ఉంటుంది, 1 hour స్టడీ అవర్ ఉంటుందండి. సో వార్డెన్ ఉంటాడు, 3-4 మెంబర్స్ కేర్ టేకర్స్ ఉంటారు. సేమ్ ఫర్ గైస్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ కూడా అండి, బాయ్స్కి యాజ్ వెల్ యాజ్ గర్ల్స్కి అండి. సో గర్ల్స్కి ఇంకా కేర్ టేకర్ అనేవారు 3 or 4 members ఎక్కువ ఉంటారండి. నెక్స్ట్ విత్ ఎకనామికల్ కాస్ట్తోని హై క్వాలిటీ ఫుడ్ కూడా ఉంటుందండి. వాళ్ళకు స్పోర్ట్స్లో కానీ లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని ఎంకరేజ్ చేయడం కూడా జరుగుతుంది. సపరేట్ పీడీ ఉంటాడు వాళ్ళకు, ఈవెన్ గర్ల్స్కి యాజ్ వెల్ యాజ్ బాయ్స్కు. వాళ్ళు ఎవరైనా కోచింగ్ తీసుకుంటున్నా కూడా కోచింగ్ కూడా మనకు కోచింగ్ సెంటర్స్లో ఇప్పిస్తాను కూడా మనం చాలా మంది రెడీగా ఉంటారండి. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయి హాస్టల్స్లో? ఎస్ మేడం, ఓకే, అలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అలాగే శ్రీదేవి గారు, నార్మల్గా అయితే ఒక స్టైల్, ఒక కాలేజ్లో ఒక్కొక్క లెక్చరర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పిల్లలకి చెప్పేది. అలా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో అంటే ఎడ్యుకేషనల్ సిస్టంలో ఎటువంటి స్టైల్, ఎటువంటి ప్రక్రియను పాటిస్తారు? అలాగే డిసిప్లిన్ వైజ్ ఎటువంటి పద్ధతులు ఉంటాయి? యాక్చువల్లీ మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. అంటే క్లాస్ రూమ్లో టీచర్ ఏదైతే చెప్తారో పిల్లలు అవే నేర్చుకొని అది మాత్రమే చదువుకొని అదే ఎగ్జామ్స్కి రాయడం అంతవరకే. ప్రజెంట్ ఇప్పుడు మా కాలేజ్లో వచ్చేసి వీఆర్ ఫాలోయింగ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే గోల్, మెయిన్ ఈ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు, వాట్ ఈస్ ద ప్రజెంట్, అంటే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎంతవరకు వాళ్ళు అనలైజ్ చేయగలరు, ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే వాట్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు డూ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద కోర్స్ అనమాట. అంటే నాలెడ్జ్ ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు వాళ్ళు కెరీర్ని ఆ కోర్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు మౌల్డ్ చేసుకోగలరు, వచ్చేసి ఎవాల్యుయేటింగ్ చేయగలరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుందంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎవ్రీ స్కిల్స్ అన్నది స్టూడెంట్స్కి నేర్పిస్తాము. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మేము సాఫ్ట్ స్కిల్స్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఆఫ్టర్ దట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకు టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కిల్స్ నేర్పిస్తాం. అంటే బుక్లో ఉండే నాలెడ్జ్ మాత్రమే కాకుండా, ఇప్పుడు బుక్లో ఏదో సిలబస్ వరకు ఉంటుంది, బట్ ద ప్రెజెంట్ టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్. సో దట్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ టెక్నాలజీ అన్నది వాళ్ళకు సెకండ్ ఇయర్లో మేము నేర్పిస్తాం. ద థర్డ్ ఇయర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ టెక్నాలజీ స్కిల్స్ నేర్పిస్తాం. అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చే లోపల ఇవన్నీ స్కిల్స్ నేర్పించడం వల్ల ద స్టూడెంట్ విల్ బీ ఈజీలీ దే కెన్ గెట్ ద జాబ్ అనమాట. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. అలాగే చాలామంది పిల్లలు ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి ఒకటేసారి ఇంజనీరింగ్లోకి వచ్చి వాళ్ళు అంటే బ్యాక్ అయిపోతున్నాం మేము అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళకి సపరేట్గా కౌన్సిలింగ్ లాంటివి ఏమైనా ఉంటాయి? ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు కాలేజ్లో వాళ్ళు జాయిన్ అవ్వగానే వాళ్ళకు ఒక ఇన్ఫెరియారిటీ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. అంటే మేము తెలుగు మీడియం కదా, అసలు వాళ్ళు కనీసం టీచర్తో కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, కమ్యూనికేట్ అవ్వలేరు. అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ లాగా, పేరెంట్స్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లైక్ దట్ ఓన్లీ
స్టూడెంట్స్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అంటే ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఒక 15 days ఉంటుంది కాబట్టి అసలు స్టూడెంట్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మాకు తెలుస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఎవ్రీ 10 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని పెడతాం. ఆ మెంటర్ ఏంటి అంటే ఆ 10 స్టూడెంట్స్ ఒక మొత్తం వాట్ ఎవర్ ద డేటా, అంటే ఆ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఆ మెంటర్కి తెలిసి ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా ఫోన్ కాల్స్ చేయడము ఇలాంటివి కూడా మెంటర్ చేస్తారనమాట. అండ్ పేరెంట్స్ కూడా ఈవెన్ వాళ్ళ పిల్లల గురించి ఏదైనా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మెంటర్కి కాల్ చేయొచ్చు ఈ పద్ధతిలో. సో దట్ దే విల్ బీ హ్యావింగ్ సమ్ ర్యాపో. అందుకే మేము ఫస్ట్ ఇయర్లోనే ఈ స్కిల్స్ అన్ని నేర్పిస్తాం కాబట్టి వాళ్ళకి తెలుగు మీడియం నుంచి మేము వచ్చాము అన్నది భయం పోతుంది సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపల. ఓకే, అలాగే వెంకటరమణ గారు, మామూలుగా అయితే మామూలు సిచ్యువేషన్స్లో అయితే ఉన్న సదుపాయాలన్నీ ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో ఏమైనా అదనపు సదుపాయాలు ఉన్నాయా మనకి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో? సో అదనపు సదుపాయాలు అన్నప్పుడు ఇక్కడ మనకు డైరెక్ట్ స్టూడెంట్ కాలేజీకి వచ్చి చదువుకునే పరిస్థితి లేదు కాబట్టి మనము ఆన్లైన్ కోర్సును ఇంట్రడ్యూస్ చేసాం మేడం. ఈ ఆన్లైన్ కోర్సు ద్వారా మనకు మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 4 పీరియడ్స్ ఉంటాయి డైలీ. 9:30కి పీరియడ్ స్టార్ట్ అయిందంటే స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళి క్లాస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి 9:30కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు 9:30కి అందరూ క్లాస్కి వచ్చేస్తారు. సో క్లాస్ అయిపోగానే అటెండెన్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది ఆబ్సెంట్ అవుతున్నారు ఏమంటే ఆ ఇన్ఫర్మేషన్ మనకు పేరెంట్స్కి పంపడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు స్టూడెంట్ ఫిజికల్గా మనకు కనబడతలేడు కాబట్టి అటెండ్ అవుతుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ని వాళ్ళ పేరెంట్కు తెలిస్తే ఆటోమేటిక్గా పేరెంట్ అనేది స్టూడెంట్ అలర్ట్ చేస్తాడు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా స్టూడెంట్ అనేది కెరీర్ లాస్ కాకుండా ఉంటుంది. రెండో పాయింట్ వచ్చేసి మేము అసెస్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి. అసెస్మెంట్ టెస్ట్ అంటే ఒక 10 days సిలబస్ చెప్పిన తర్వాత స్టూడెంట్ ఎంతవరకు గెయిన్ చేసుకున్నాడు, అసలు మనం ఫాలో అవుతున్నాడా లేదా, ఆన్లైన్ క్లాసెస్ అర్థమవుతున్నాయా లేదా అని చెప్పేసి అసెస్మెంట్ ద్వారా అసెస్మెంట్ సబ్మిట్ చేయమని చెప్పేసి పెడుతున్నప్పుడు ఎంతమంది సబ్మిట్ చేస్తున్నారు, ఎంతమంది సబ్మిట్ చేస్తలేరు, ఎందుకు సబ్మిట్ చేస్తలేరు అనేది కూడా మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది, వాళ్ళకి పేరెంట్స్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీస్ని పిలిచి మనం సపరేట్గా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ వెబినార్స్, టెక్నికల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ వెబినార్స్ కూడా కండక్ట్ చేసి స్టూడెంట్కు అవేర్నెస్ ఇస్తున్నాం. ఈ టైంలో మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి మీ టైంని. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ ఉన్నాడు సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఏం చేస్తాడు, సెలవులు వచ్చినాయి అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అలాంటిది రాకుండా ఈ టైంను మీరు ఏ విధంగా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్నాలజీ నేర్చుకుంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఈ టెక్నాలజీ నేర్చుకుంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈవెన్ రీసెర్చ్ ఏరియాస్ కూడా ఏమేమి ఉన్నాయి, కొంతమంది స్టూడెంట్స్కు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంటాయి కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కొంచెం ఐడియాస్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్స్పర్ట్స్ ద్వారా మనం ఐడియాస్ ఇప్పిస్తున్నాం. ఈ టైంలో మీరు ఈ విధంగా ప్రాపర్గా యూజ్ చేసుకుంటే రీసెర్చ్కి ఉపయోగించుకోండి, లేదంటే ఒక జాబ్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి మేము అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. మీన్వైల్ ఎవ్రీ వీక్ పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. పేరెంట్ టీచర్ మీటింగ్లో అసలు ఆన్లైన్ ద్వారా ఎలా ఉంది అని ఫీడ్బ్యాక్ తీసుకోవడంతో పాటు స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడా లేదా, అసెస్మెంట్లో ఎన్ని టెస్టులు వస్తున్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనము స్టూడెంట్స్ని యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ని అలర్ట్ చేయడం జరిగింది మేడం. దానివల్ల స్టూడెంట్ కెరీర్ లాస్ కాకుండా, అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా నార్మల్ సిచ్యువేషన్ ఉన్నట్టే ఉంది మేడం. కాలేజ్కి వచ్చి పోతున్నట్టే నడుస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అది ప్రొవైడ్ చేసింది మేడం. అలాగే శ్రీదేవి గారు, అంటే మీరు ఇందాక చెప్పారు అంటే ఏ కోర్స్ తీసుకోవాలి అన్నప్పుడు 4 years తర్వాత ఏ కోర్స్ భూమిలో ఉంటే అది ఇంపార్టెంట్. అలాగే అభివృద్ధి చెందుతున్న కోర్స్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మాకు ఎమర్జింగ్ కోర్సెస్ అనేసి చాలా ఎమర్జింగ్ కోర్సెస్ ఉన్నాయండి. ప్రజెంట్ టెక్నాలజీ లైక్ ఎస్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఐఓటీ, పైథాన్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. మా దగ్గర సిఎస్సిలో వీ హ్యావ్ 2 ఎమర్జింగ్ కోర్సెస్. ఒకటి వచ్చేసి డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండి. అండ్ డేటా సైన్స్ వచ్చేసి మెయిన్లీ ఇట్ విల్ స్టిక్ టు ద అనలిటికల్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం ఎవ్రీథింగ్ కూడా డేటా బ్యాంక్ వెళ్తుంది. అంటే మనం ఒక క్వెరీస్ని గూగుల్ని అడిగినా కూడా అది డేటా బ్యాంక్లో స్టోర్ అవుతుంది. లేదు మనం ఒక మెయిల్స్ ఫార్వర్డ్ చేసిన ఫ్రెండ్స్కి అది కూడా డేటా బ్యాంక్లో స్టోర్ అవుతుంది. లేదు మనం ఏదైనా పర్చేసెస్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం 6 months బ్యాక్ 1 year బ్యాక్ చేసిన ట్రాన్సాక్షన్ కూడా ఇప్పుడు మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చూసుకుంటే మనకు అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే ఈ డేటా అంతా డేటా బ్యాంక్లో స్టోర్ అయ్యేది. డేటా అనలిటిక్స్ వాళ్ళు దే ఆర్ చెకింగ్. అంటే మనకు ఫ్యూచర్లో ఇంకా ఇది పెరుగుతుందండి. అంటే డేటా సైంటిస్ట్ వీ నీడ్, డేటా అనలిటిక్స్ వీ నీడ్. సో దట్ ఈ డేటా సైన్స్ అనేది చాలా బూమ్ ఉంది ప్రజెంట్. ఆఫ్టర్ 5 years మనం చాలా
చాలామంది డేటా సైంటిస్ట్ని, డేటా అనలిటిక్స్ని, ఇలాంటి వాళ్ళని మనము సొసైటీకి పంపించాలి. అందుకే ఈ కోర్సెస్ JNTU ప్రపోజ్ చేసింది. అండ్ వీ హ్యావ్ దిస్ కోర్స్ ఆల్సో ఇన్ అవర్ కాలేజ్. అండ్ ఇదే విధంగా వీ హ్యావ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కూడా ఉందండి. ఎప్పుడైతే టెక్నాలజీ మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో హ్యాకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, క్రైమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఈ సైబర్ సెక్యూరిటీలో ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంప్యూటర్ ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకు తెలియాలి. అండ్ ఆల్సో ద నెట్వర్క్ అనలైజేషన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా మధ్యలో హ్యాకింగ్ జరిగిపోతుంది. సో దట్ అలాంటివన్నీ జరగకుండా, అంటే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉండడం, మిలిటరీ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉండడం, ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉండడం, ఇంకా మనం ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి. ఇప్పటికే చాలా వరకు వీఆర్ యూజింగ్ సమ్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఒక బ్యాంక్ సైట్ తీసుకుంటే ఇట్ వాజ్ ఎన్క్రిప్టెడ్ విత్ సమ్ అల్గారిథమ్స్ అని ఉంటుంది. అంటే వీఆర్ యూజింగ్ ద ఎన్క్రిప్షన్ ప్రాసెస్, అయినా కూడా హ్యాకింగ్ జరుగుతుంది. ఇంకా ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, ఈ సైబర్ సెక్యూరిటీలో ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు లర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ దట్ వీళ్ళకి ఇంకా జాబ్స్ వచ్చడానికి చాలా మంచి స్కోప్ ఉంది. ఓకే వెంకటరమణ గారు, అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు పిల్లలకి ఎటువంటి శిక్షణ ఇస్తారు? సో ఇండస్ట్రీ, ఇప్పుడు బుక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఈజ్ డిఫరెంట్ మేడం. సో కాబట్టి చాలా వరకు ఈ రోజుల్లో 80% 90% ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ప్లేస్ కాలేకపోతున్నారు. ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే వాళ్ళు డెలివరీ చేసే క్యాపబిలిటీ లేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ అతనిలో ఉన్నప్పటికీ కూడా, కంటెంట్ అతనిలో ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కాబట్టి చాలా వరకు జాబ్ చేయలేకపోతున్నారు. సో స్టూడెంట్కు సెకండ్ ఇయర్ నుంచి అతనికి లైఫ్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, CRT క్లాసెస్ కానీ ఈ విధంగా కండక్ట్ చేసి గ్రూప్ డిస్కషన్స్ పెట్టి స్టూడెంట్కి ఏ విధంగా అతని యొక్క నెగిటివ్ ఏంది, పాజిటివ్ ఏంది, ఏం డెవలప్ చేసుకోవాలి, రేపు పొద్దున ఇండస్ట్రీ అనేది ఏ విధంగా ఉంటుంది. వీఆర్ కొలాబరేట్ విత్ ఢిల్లీ EMC, IIT రిమోట్ సెంటర్స్. So like this we have our Pallavi Engineering College we have. That's why by using those colleges also we are by using those centers we are స్టూడెంట్స్ తీసుకొని పోయి ఇండస్ట్రీలో చూపించి ఒకసారి ప్రాక్టికల్గా ఏ విధంగా మీరు చేయాల్సి వస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్ మీరు చేయాల్సింది ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి కాంటెంట్ ఏ విధంగా డెలివర్ చేయాలి, స్టూడెంట్ ఏ విధంగా డెలివర్ చేస్తున్నాడు అనేది కూడా క్లాస్ రూమ్లో మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే అతనికి స్టేజ్ పేరు పోవడము, ఆ విధంగా కంటెంట్ ఏదైతుందో దాన్ని క్లియర్గా డెలివరీ చేయడము, ఆ విధంగా స్కిల్స్ డెవలప్ చేయడం జరుగుతుందండి. రీసెంట్గా మనకు మెకానికల్స్ 23 మెంబర్స్ కలిసి ఈ కార్ డెవలప్ చేశారు. దీని క్యాపబిలిటీ ఏంటంటే 6 hours ఛార్జింగ్ పెడితే 38 kilometers ప్రయాణం అవుతుందండి. కాలుష్యం అనేది తగ్గిపోతుంది ఈ కార్ ద్వారా. సో ఈ విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, అతను మెకానికల్ ఇంజనీర్ అని చెప్పుకునే దానికంటే కూడా మెకానికల్ ఇంజనీర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక కార్ డెవలప్ చేశాడు. సిమిలర్గా ఇంకేదైనా మనకు ఇన్నోవేటివ్ థాట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నాయో మన కాలేజ్ కూడా ఎంకరేజ్ చేసి ఆ స్టూడెంట్స్ థాట్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అలాగే మరి ఇప్పుడు అయితే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, మీరు ఇంతకు ముందే చెప్పారు అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ వాళ్ళకి, మరి ప్రాక్టికల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రాక్టికల్స్ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, మనం ప్రతి సబ్జెక్టుకు ఆల్మోస్ట్ ప్రతి సెమిస్టర్లో 2 లేదా 3 ల్యాబ్స్ ఉంటాయండి. ఏదైతే థియరిటికల్గా చదువుతున్నాడో అతను ప్రాక్టికల్గా చేస్తాడు. అక్కడ మనకి ఏం తెలుస్తుందంటే అసలు మనం చదివింది వాస్తవమా కాదా అని చెప్పేసి క్లారిటీ వస్తుంది. అది కూడా మీరు ఆన్లైన్లోనే చేస్తున్నారా? ప్రస్తుతానికి వర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం. వర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయి. వర్చువల్ ల్యాబ్స్ ద్వారా మనం మా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ మేము ఇంప్లిమెంట్ చేసి ఎలా జరుగుతుంది అని చెప్తాము. అండ్ కొన్ని వీడియోస్ కూడా చూపించడం జరుగుతుంది. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే యాక్చువల్గా మా చైర్మన్ గారు CII మెంబర్ అండి. కాబట్టి సార్ చెప్పినట్టు ఇండస్ట్రీ ఓరియంటెడ్ వెళ్ళడానికి మాకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. అంటే ఇండస్ట్రీస్కి వెళ్ళడానికి, పిల్లల్ని పంపించడానికి సార్కి మెంబర్ కాబట్టి వీ విల్ బి గెటింగ్ పర్మిషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో దట్ థర్డ్ ఇయర్లో మేము ఇండస్ట్రీస్కి కూడా స్టూడెంట్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, అలాగే పిల్లలకి ట్రాన్స్పోర్ట్, లోకల్లో ఉన్న పిల్లలకైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి. బస్ ఫెసిలిటీ ఈస్ దేర్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, ఫైనల్గా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీరు పూర్తిగా చెప్పేశారు. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి ఇద్దరు. ఫస్ట్ మీరు చెప్పండి శ్రీదేవి గారు. మెయిన్ మోటో వచ్చేసి బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అనేసి అండి. సో దట్ we will promise to all the parents that we will give better education to the students, quality education. We have emerged with ICT Academy అండి. NPTEL లోకల్ చాప్టర్స్తో కూడా ఎమర్జ్ అయ్యాము. ఈ NPTEL లోకల్ చాప్టర్స్ ఏంటి అంటే స్టూడెంట్ ఇప్పుడు ECE స్టూడెంట్ ఉన్నాడు,
అతనికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటే. సో దట్ ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా అంటే నాట్ ఓన్లీ కంప్యూటర్ కోర్సెస్, నాట్ ఓన్లీ ఈసీ కోర్సెస్, లాంగ్వేజెస్ కోర్స్ లైక్ సాంస్క్రిట్ కానీ ఏది నేర్చుకోవాలన్నా ఈ ఎన్పిటిఎల్ లోకల్ చాప్టర్స్లో మనము వీడియోస్ ఉంటాయి, ఎన్పిటిఎల్ వీడియోస్ ఉంటాయి. ఐఐటి ప్రొఫెసర్స్ చాలామంది కూడా దే విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దట్. మాకు ఎవ్రీ డిపార్ట్మెంట్కి వీ హ్యావ్ ఈ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఆ ఈ క్లాస్ రూమ్స్లో ఈ ఎన్పిటిఎల్ వీడియోస్ మేము వేయడం జరుగుతుంది. సో దట్ ద స్టూడెంట్ కెన్ లెర్న్ ద కోర్సెస్ అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద అంటే అది 5 weeks 6 weeks బేసింగ్ ఆన్ ద కోర్స్ మాడ్యూల్ ఇట్ విల్ బి ఎన్లార్జ్ అనమాట. 4 weeks కోర్సెస్ నుంచి 8 weeks కోర్సెస్ వరకు కూడా ఉంటాయి. కోర్స్ అవ్వగానే వాళ్ళకు ఎగ్జామ్ పెడతారు, ఎన్పిటిఎల్ వాళ్ళే ఎగ్జామ్ పెడతారు. సో దట్ ఆ ఎగ్జామ్లో గిన గెట్ త్రూ అయితే వాళ్ళకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో దట్ సర్టిఫికేట్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ ద జాబ్స్ ఫర్ ద ఫ్యూచర్ అనమాట. ఓకే, వెంకటరమణ గారు. With economical cost, we are providing quality education. That is a promise to me. ఓకే శ్రీదేవి గారు, వెంకటరమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక స్టూడెంట్ అంటే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. Thank you, madam. ఇది వాళ్ళ స్టడీ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.